తనపై కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు సబితారెడ్డి. నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భంలో నా నియోజకవర్గ అభివృద్ధి, జిల్లా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తోని మొన్న ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సో జిల్లాలో కూడా రంగారెడ్డి జిల్లా ఎంత అభివృద్ధి పదంలో ఉందని అనుకుంటున్నామో అన్ని సమస్యలతో కూడా కొట్టుమిట్టాడుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆశించిన రీతిలో ఫోకస్ కాలేదేమో అనిపించింది నాకు అభివృద్ధిలో. సో డెఫినెట్గా దాని గురించి ఆలోచించాలి. ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి సాధించాలి, వికారాబాద్లో అనంతగిరిని ఒక ఊటీలాగా చేయాలంటే డెఫినెట్గా ప్రభుత్వ సహకారం అవసరం. మన రంగారెడ్డిలో చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ కూడా చాలా కాలనీస్ వచ్చి చాలా అభివృద్ధి కాంక్షతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఆ యాంగిల్ ఆలోచించాలి. ఉదాహరణకి మన దగ్గర ఒక పెద్ద ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలనుకున్నాం. అట్లాంటి పెద్ద ఎత్తున నిధులు సాధించాలంటే తప్పకుండా ప్రభుత్వ సహకారం అవసరం. అవన్నీ ఒక ఎత్తు అయితే ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి అంత బాగా జరుగుతుందనేది నా నమ్మకం, విశ్వాసం. ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఎంత బలంగా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా నిధులు సాధించుకోవచ్చు అనే నమ్మకం, విశ్వాసం. గతంలో ఇంద్రారెడ్డి గారు కూడా ఒక ప్రాంతీయ పార్టీలో పనిచేశారు. ఆ రోజు ఎన్టీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా పోరాడింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ డెఫినెట్గా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ బలపడి రేపు 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఖచ్చితంగా అనుకున్న నిధులు సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం. జిల్లాలో ఈరోజు కొత్తగా నాతో వస్తున్న సోదరులతో పాటు ముందున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సోదరులందరూ కూడా కలిసి రేపు ఎంపీ సీట్ని గెలిపించాలని, టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతా ఉన్నాను. సోదరులు కృష్ణారెడ్డి గారికి మా కుటుంబం నుండి ఇప్పుడు కొత్త కాదు, రాజకీయాలలో ఒకరికొకరం పోటీ చేసుకోవచ్చు, కానీ ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి కుటుంబ పరంగా ఉద్యమంతో వచ్చినప్పుడు చాలాసార్లు మాట్లాడేవాళ్ళం. ఆ కుటుంబ సంబంధాలు ఒక సైడ్ అయితే ఈరోజు రాజకీయంగా కూడా ఒకే కుటుంబంలోకి వచ్చినాం. సో కలిసి పనిచేద్దామని సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తాను. కింది స్థాయిలో ఉన్న నాయకులకి, ఇటు టీఆర్ఎస్లో ముందు నుండి పనిచేస్తున్న సోదరులకి కానీ రేపు నాతో వస్తున్న సోదరులు కానీ డెఫినెట్గా కలిసిమెలిసి ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్ఎస్ పార్టీదై ఉండాలని కోరుతాం.